కాంగ్రెస్ పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆయన ఆరోపించారు. ఒక్కో మున్సిపాలిటీకి కోట్ల అప్పు ఉందని, అన్ని మున్సిపాలిటీలకు కలిపి 3,600 కోట్ల రూపాయల అప్పు ఉందని విమర్శించారు. ట్యాక్స్ టెర్రరిజంతో తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ వెళ్తోందని, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలపై పన్ను భారం పెరుగుతుందని ఆరోపించారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈరోజు 3,600 కోట్ల రూపాయలు ఈరోజు మనం అప్పుల ఊబిలో ఉన్నటువంటి మున్సిపల్ బాడీస్ అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 3,600 కోట్లు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇది తప్పైతే మీరు చెప్పుకోండి. అన్ని మున్సిపాలిటీస్ 3,600 కోట్లు అప్పుల్లో ఉన్నాయి. ఈ అప్పు ఊబి నుంచి బయటికి రావాలంటే రేపు మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళు మీ యొక్క జేబుల నుంచి డబ్బులు తీసుకొని ఈ అప్పులు తీరుస్తారు. ట్యాక్సులు పెంచుతారు. కొత్త మున్సిపాలిటీ ట్యాక్స్ వీపు మీద వాత పెడతారు. కాబట్టి జాగ్రత్త ఉండాలి.